హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము అన్నమయ్య జిల్లాలో మనకి ఇక్కడ ఆశా వర్కర్లకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. 1294 పోస్టులు అనేటివి ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మనకు 1294 గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్స్ నియామకానికి మనకు ప్రకటన అనేది విడుదలైనట్టు చూస్తున్నాం. ఇక్కడ దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే మనకు 36 ఓకేనా 36/2025 అంటే మనకు ఇంకా 5 days ఉంది అంతే. మనకి వెబ్సైట్ చూసినట్టయితే ఇక్కడ మీకు ఇచ్చారు. అఫీషియల్ వెబ్సైట్లో మనకు వెళ్ళామంటే కన్నా annamaya.ap.government.in వెళ్ళామంటే అక్కడ చూసుకోవచ్చు. ఆశా వర్కర్ల నియామకానికి కర్నూలు అయితే గన ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. ఇదైతే మనకు 28th లాస్ట్ డేట్ అనమాట. జూన్ 28 లాస్ట్ డేట్. ఇంకా 3 days ఉంది కర్నూలు వాళ్ళకైతే. అన్నమయ్యకైతే 30 వరకు ఉందండి. ఎందుకైనా మంచిది ముందే అప్లై చేసి పెట్టుకోవచ్చు. ఈ 2 జిల్లాల్లో పోస్టులు అనేవి చూసినట్టయితే ఈ 2 జిల్లాల్లోనే వదిలేరు. ఇప్పుడు అన్నమయ్యకి కర్నూలుకి ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. కనీసము 10వ తరగతి ఉండాలన్నమాట. అర్హత ఏంటంటే మినిమం మనకి 10th క్లాస్ అనేది ఉండాలి. సంబంధిత గ్రామ నివాసం అనేది ఉండాలి. మెరుగైన సంచార నైపుణ్యాలు, ప్రజలతో కలిసిమెలిసి పనిచేయగల సామర్థ్యం అనేది ఉండాలి. అంటే మనకు మెయిన్ సర్టిఫికేట్ 10th ఉంటే సరిపోతుంది. వయసు అనేది మనకు 25 to 45 years మధ్యలో ఉండాలి. కొన్ని కేటగిరీలు ఏవైతే ఉంటాయో వాటికి వయసు సడలింపు అనేది ఉంటుందన్నమాట, వర్తిస్తుంది అని చెప్పారు. దరఖాస్తు ప్రకటనలో పేర్కొన్న ఫారంను పూరించి అంటే మనకు అప్లికేషన్ ఒకటి ఇస్తారనమాట. సో దరఖాస్తు చేసేటప్పుడు దాంట్లో ఇచ్చినటువంటి ఆ ఫార్మ్ ఏదైతే ఉందో అది మనకు అప్లై చేసేటప్పుడు మనకు అక్కడ చూసుకోండి. ఫిల్ చేసామంటే కనుక అవసరమైనటువంటి సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో వాటితో కలిపి సంబంధిత మెడికల్ ఆఫీసర్ కార్యాలయంలో స్వయంగా సమర్పించడం అనేది జరగాలి. సమర్పించేశారంటే ఎంపిక అనేది చూసినట్టయితే సాధారణంగా స్థానికత, విద్యార్హత, ఇంటర్వ్యూల ఆధారంగా మనకి ఇక్కడ చేయడం జరుగుతుంది అనమాట. మనకేమి ఎగ్జామ్స్ ఏమి ఉండవు. సాధారణంగా స్థానికత, విద్యా అర్హత, ఇంటర్వ్యూల ఆధారంగా మనకి ఇక్కడ ఎంచుకుంటారు. సో చూడండి, వీలున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా చూసుకోవచ్చు. అన్నమయ్య జిల్లా మరియు కర్నూలు జిల్లా అండి. ఎగ్జామ్ ఏమి ఉండదు కదా. సో 10th క్లాస్ సర్టిఫికేట్ ప్లస్ 25 to 45 ఏజ్ ఉండాలి అంతే. ఓకే, మళ్ళీ వాళ్ళ అప్లికేషన్ ఒకటి ఇచ్చింటారు. ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఈ అవసరమైన సర్టిఫికేట్స్ దాంట్లో ఏమైతే చెప్పున్నారో అవి మనకు మెన్షన్ చేసి వచ్చి పిహెచ్సికి కార్యాలయంలో సమర్పించారంటే కనుక మీకు చెప్తారండి ఏ విషయం. ఓకే, ఇది మనకు కర్నూలు జిల్లాలో అయితే కనుక మనకి 44 ఉన్నట్టుగా ఇక్కడ తెలిపారనమాట. కర్నూలు జిల్లాలో అయితే 44 ఉన్నాయి ఖాళీలు. ఇది దీనికి సంబంధించి. ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే కదా మన దగ్గర జీకే, కరెంట్ అఫైర్, జనరల్ ఇంగ్లీషు, రీజనింగ్ సంబంధించి ఉందండి. ఇక్కడ మీకు చూసినట్టయితే అంతా హైదరాబాద్ ఫ్యాకల్టీ, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ బాగా చెప్పింటారు. సో చూడండి, ఇంగ్లీష్ కానీ ఇంకా జనరల్ నాలెడ్జ్లో కూడా మీకు కరెంట్ అఫైర్స్ కూడా అప్డేటెడ్ అనమాట. డైలీ మీకు ఇక్కడ వినండి. నచ్చితే కనుక పర్చేస్ చేసుకొని ఫ్రీ వీడియోస్ కూడా ఉన్నాయి. ఓన్లీ 499 మీరు కంటెంట్ అంతా కవర్ చేసుకుంటే కదా త్వరలోనే మీకు ఇక్కడ మోడల్ పేపర్స్ అనేవి యూట్యూబ్లో ఫ్రీగానే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అవి ప్రాక్టీస్ చేసుకోండి. అంతలోపు ఫుల్ కంటెంట్ అయితే కనుక ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. వీటి లింక్ అంతా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాము, చూడండి.